కన్నులున్న బలము కాళికం చూచుట, శివులు గల బలము చేరి వినుట, నోరు గల బలము నుతిచేసి తనియుట, కాళికాంబకం కాళికాంబ. కన్నులున్నటువంటి ఫలము కాళికం చూసుట. జగన్మాత అయినటువంటి ఆ కాళికాదేవిని చూడగలిగినటువంటి కన్నులే కన్నులు. జగన్మాత అయిన కాళికా మహాతల్లిని చూడలేదనుకో ఆ కన్నులకు వాల్యూ లేదు. కన్నులున్న ఫలము కాళికం చూసుట, చెవులు గల ఫలము చేరి వినుట. మహానుభావులు ఏం చెప్పారు, మహాతల్లులు ఏం చెప్పారు అని చేరి జాగ్రత్తగా వినగలిగితే ఈ చెవులున్నందుకు ఒక మహా భాగ్యఫలం. చెవులు గల ఫలము చేరి వినుట. మహాత్ముల మాటలు కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, ఇతిహాసాలు కానీ, రామాయణ భారతాలు కానీ ఈ చెవులున్నందుకు వినగలిగితే చెవులు చేసుకున్న మహాభాగ్యం. అప్పుడే ఇలా మన చెవులుండ పెద్ద నాణ్యం లేదు. నోరు గల బలము నుతి చేసి తనియుట. ఈ నోరున్నందుకు ఆ పరంధాముణ్ణి ఎవరైతే తలసి కొలుస్తారో, ఎవరైతే తలసి పిలుస్తారో వారల జన్మ ధన్యము అన్నాడు. ఎందువలన హరినారాయణ కృష్ణ అని నోట బలకీతే పాప దురితాజాలములన్నీ తొలగునే మనసా చింతవలదు చింతవలదు శ్రీ కాంతుడుండగాను చింతవలదు. హరి నారాయణ కృష్ణ అని నోట గనక పలకగలిగితే పాపం ఉన్న దురితాలు మొత్తం కూలిపోతాయి అన్నాడు. కనుక అటువంటి మహాత్ముని మనం ఈ నోరున్నందుకు బాగా స్మరించాలా లేదా? స్మరించాలి కదా. మరి కళ్ళున్నందుకు కాళికం చూడాలా లేదా? వెనకటి రోజుల్లో 1600 శతాబ్దంలో తెనాలి రామకృష్ణ అనే అతను ఒక అతను ఉండేవాడు. అయితే ఇతను తండ్రి పేరు రామయ్య, తల్లి పేరు లక్ష్మమ్మ. తండ్రి పేరు రామయ్య, తల్లి పేరు లక్ష్మయ్య. వీళ్ళ గ్రామం గార్లపాడు. గార్లపాడు ఎవరికల్లా తండ్రి కొద్ది రోజుల్లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళ అమ్మగారికి తెనాలి అయ్యేవరకల్లా ఈ రామకృష్ణ అని తెనాలి చేసిపోయింది. ఇక అక్కడ పెంచుతా పెద్ద చేస్తా ఉంది ఒక్కడే కొడుకు. కాలం గడిచిన తర్వాత ఇతరులు చదువబ్బకపోతే ఏం చేద్దామా, ఎలా చేద్దామా అని ఆలోచించింది తల్లి. అయ్యా చదువుకోరా అన్నది. పండితుల కాడికి పోయి చదువుకుందామా అంటే వాళ్ళు రానిట్ల బళ్ళోకి. ఏంది ఇది, ఎలా చేద్దామా అని ఆలోచన చేసి అయ్యా పండితుడు కానోడు ఈ కులంలో పెట్టిన ఉపయోగం లేదురా, నా మాట అనరా అన్నది తల్లి. సరే ఒకరోజు అమ్మాని కాళ్ళ మీద పడి దండం పెట్టిండు అలా సోమ్మకి. సరే నీకు మంచి విద్యార్థి అవుతావయ్యా, పండితుడు అయ్యా అని ఆశీర్వచనం చేసి పంపించింది. ఒక బడిలో పండిత బడి చదువుతూ ఉంది. గోడమ్మడికి పోయి చదువుతా వింటా ఉన్నాడు ఈ రామకృష్ణ.
కొన్నాళ్ళు ఇంటికి వచ్చినాక ఆ ఇంటికి వచ్చినటువంటి పాఠాలు చెబుతూ ఉండు. వాళ్ళు లోన కూర్చొని చదువుకుంటున్నారు, ఈయన బయట కూర్చొని వింటాడు. కొన్నాళ్ళు పోయినాక ఏం జరిగింది? ఒక పిల్లగాడు బయటకు వచ్చి చూసేవరకు నువ్వు వినడానికి కారణం ఏంటండి? ఈ రకంగా నేర్చుకున్నా అని చెప్పింది. పంతులు గారు వచ్చి, అబ్బా నీ బొట్టోడికి విద్య చేయటం మంచిదేనాయా, నీ కనుక విద్య చేస్తే నన్ను ఉంచరు ఈ కులంలో, నన్ను కూడా ఎరేస్తారు, కాబట్టి నీకు రావద్దు, నీకు దండం పెడతానండి ఆయన. ఇంటికి వచ్చిండు రామకృష్ణ. ఏం చేయాలనో అర్థం కాల. ఎట్లా చేద్దామని ఆలోచన చేసి ఇతనేం చేసిండు, అన్నం తిన్నాడు. ఒక ప్రశాంతమైన అడవి కాడికి పోయి ఆయన కూర్చొని విచారణగా ఉండు. అట్నుంచి ఒక మహానుభావుడు వచ్చిండు. ఏయా ఎడ కూర్చున్నావు, విచారణ ఉండవు, కారణం ఏంటి అన్నాడు. ఆయన కాళ్ళ పడ్డు. మహానుభావ, నేను పండితుడిగా చదవాలని నాకు కోరిక ఉంది. మా ఊళ్ళో ఎవరు నాకు చదువు చెప్పట్లేదు, నన్ను ఎలేసినారు, నా పరిస్థితి ఇది అన్నాడు. భయపడగాకయ్యా, నీకు ఒక్క మంత్రం చెబుతా, ఈ మంత్రాన్ని బాగా స్మరణ చేయి. మంత్రాన్ని బాగా స్మరణ చేయి. స్మరణ చేస్తే ఏం జరుగుతుంది? అది ఒక కాళికాదేవి గుడి ఉంది, ఆడికి పోయి ఆమె కాడ ప్రార్థన చెయ్యి. ఎన్నిసార్లు చెయ్యి? 11,11 సార్లు చెయ్యి. ఒక మంత్రాన్ని 11,11 సార్లు చెయ్యి. జగన్మాత దర్శనం ఇచ్చి తీరుద్ది. ఆమె దర్శనం అయినాక భయపడగాకు అని చెప్పిండు. సరే మహానుభావ అన్నాడు. అప్పుడు ఆ జగన్మాత కాడికి పోయి ఆ మంత్రాన్ని బాగా స్మరణ చేయటం మొదలుపెట్టిండు. కొన్ని సంవత్సరాలకి జగన్మాత దర్శనమైంది. జగన్మాత దర్శనం కాగానే భయపడలా. ఎవరు అమ్మ నువ్వు అంటే, నేను జగన్మాతరా, నువ్వు కోరి ఆమె నేను కాళికాదేవి నేను. అప్పుడు కాళ్ళ వెంబడి దండం పెడితే, ఏరా నన్ను చూస్తే నీకు భయంగా లేదా అన్నది. నిన్ను చూస్తే నాకు నవ్వుగా ఉందమ్మా అంది. ఎందుకన్నా? నీకుంది 2 చేతులు, 1000 తలకాయలు ఉన్నాయి, ఒక ముక్కుకు జలుబు చేస్తే ఒక చెయ్యి 2 చేతులు సరిపోతున్నాయి, 1000 ముక్కులకు జలుబు చేస్తే నువ్వేం చేస్తావు అని నవ్విండు. నువ్వు మంచోడు కదా, నన్ను కూడా ఆశ్చర్యపడేటట్టు చేసినావు, కాబట్టి ఇప్పుడు నీకేం కావాలో కోరుకోరాను. కోరుకోవటం మర్చిపోయాడు. కోరుకోవటమే మర్చిపోయాడు. అరే నన్ను ఆశ్చర్యపరిచినవు కాబట్టి నీ నోటి మాట కవిత్వంగా, లోకానికి హాస్య కవిత్వంగా లోకంలో ప్రకాశిస్తావు అని ఆశీర్వచనం చేసింది. అమ్మా మరి నన్ను ఎవరు తీసుకుంటారు, ఎట్లా ఏంటి అని భయపడగాకు. నువ్వు శ్రీకృష్ణదేవరాయల కాడికి పో, ఆడికి వాగానే ఆస్థాన కవిగా నిన్ను తీసుకుంటారు. ఇది నేను చెప్పినట్టు చేసుకొని వెళ్ళిపోమని. సర్లేమన్నప్పుడు ఆ తల్లిని తీసుకొని, బెడి చేసుకున్నాక భార్యను తీసుకొని, వీళ్ళందరిని తీసుకొని శ్రీకృష్ణదేవరాయలు ఉన్నటువంటి నగరానికి వెళ్ళింది. ఆడెవరన్నా రానిస్తారా అంటే రానిచ్చేటట్టు లేరు. ఒక రోజున ఆ ఊళ్ళో కార్యక్రమం జరుగుతూ ఉంది. తంజావూరు నుంచి కృష్ణలీలలు అనే నాటకం జరుగుతుంది. తంజావూరు నుంచి కృష్ణలీలలు అనే నాటకం జరుగుతూ ఉన్నది. అప్పుడు గొల్లేసంతో ఇతను బయలుదేరిండు. గొల్లోళ్ళ పిల్లగాడిగా బయలుదేరిండు. బయలుదేరే వరకు ఏం జరిగింది? ఈ రాష్ట్రాన్ని పండితులలోనికి బాణీలో ఇతన్ని అక్కడున్న కాపలాదారులు, అయ్యా నన్ను పోవాలా, నేను ఈ నాటకంలో కార్యకర్తని, నేను పోవాలా అని ఆలస్యం వచ్చిన కాబట్టి నేను బాణీయమని. ఓ పని చేయడయా, రాజుగారు నాకే బహుమానం ఇచ్చినా నీకు సొగం ఇస్తానండు. సరేలే పొమ్మండు. ఇంకొక లెక్క పేరుకి ఇంకొక బడ్డు నువ్వు పట్టడానికి వెళ్ళేదండు. అయ్యా రాజుగారు ఇచ్చిందండు, సొగం బహుమానం నీకు ఇస్తాను అండు. సర్లేమని సంతోషపడ్డారు, పంపించారు. లోనికి పోయిన కృష్ణలీలలో నాటకం చేసే కృష్ణుడిని కాసేపు తిని అతను దెబ్బ కొట్టిండు. అతను కింద పడ్డు. ఏందంటే నువ్వు కృష్ణుడుగా, కృష్ణుడు అంటే ఎట్టాటోడు, ఎలాంటోడు అని ఈయన హాస్యంగా బాగా పలకగలిగిండు. అక్కడ ఉన్న మొత్తం నవ్వగలిగిండు.
అప్పుడు తీరా కథానాయకుడు ఆ కథకి తయారు చేసి చెప్పించి అతను లేచి ఇతను మావోడు కాదు, మరి మాలోకి వచ్చి ఈ రకంగా చేసినాడు. ఎవరు నువ్వు అని శ్రీకృష్ణదేవరాయలు అంటే, అయ్యా నేను ఈ రకంగా వచ్చాను అంటూ. అయితే నువ్వు అడ్డగోలకు వచ్చి కొట్టివు కాబట్టి ఇతనికి 100 కొరడా దెబ్బలేయండి అన్నారు. రాజుగారు కృష్ణదేవరాయలు ఆర్డర్ అయితే, అయ్యా అట్ట ఆగండి అన్నాడు. నాకు ఇస్తాన్న బహుమానంతో ఇద్దరు ఉన్నారు, వాళ్ళకు భాగం ఇవ్వాలయ్యా అన్నాడు. ఎవరంటే వాచ్మెన్లు ఇద్దరిని పిలవన్నాడు. వాచ్మెన్లు ఇద్దరిని పిలిచిన తర్వాత వాళ్ళిద్దరికి నాకు ఇచ్చిన బహుమానులు వీళ్ళిద్దరికి శిరసోగం ఇస్తాను అన్నానయ్యా అన్నాడు. ఏందయ్యా అంటే నిజమేనన్నారు. అట్లయితే వీళ్ళిద్దరికి శరి 50 దెబ్బలు కొరడా దెబ్బలు కొట్టిండు అయ్యా అన్నాడు. అప్పుడు శరి 50 కొరడా దెబ్బలు వాళ్ళకి ఇచ్చిండు. అసలు ఇంతకు మర్మం ఏంటి, ఏసమేంది, నువ్వు కారణం ఏందని శ్రీకృష్ణదేవరాయలు సూక్ష్మంగా అడగగలిగింది. అయ్యా నేను తెనాల నుంచి రామకృష్ణ అంటారు, నేను పండితుడిని, నీ కాడికి రావాలంటే నీ తిప్పలు పడాల్సి వచ్చింది, ఎందుకు వచ్చాను అన్నాడు. సరే నువ్వు ఇంత హాస్యంగా ఉండి ఇంత పాండిత్యం ఉన్నది కాబట్టి నాకెంతో ఆనందం కలిగింది. మాకు 7 పండితులు ఉన్నారు, నువ్వు 8వ వాడుగా ఉండొచ్చని ఆర్డర్ వేసుడు శ్రీకృష్ణదేవరాయలు. ఇక అక్కడి నుంచి శ్రీకృష్ణదేవరాయలు మరి తెనాలి రామకృష్ణ అనేక రకాలుగా గ్రంథాలు రాసి, పాండురంగ మహత్యం రాసి, ఇంకా అనేక గ్రంథాలు రాసి మరి జీవితంలో లోకంలో ఇట్లాంటి హాస్య కవిని లోకంలో పేరు తెచ్చుకుండు. ఎందువలన? జగన్మాత ఆర్డర్ వల్ల. జగన్మాత ఆర్డర్ వల్ల అంతటి మహాస్థితిని తెలుసుకుండు. కన్నులున్న ఫలము కాళికం చూచుట. జగన్మాతను ఎప్పుడైతే చూడగలిగిండో అని స్మరించి అంతటి మహాస్థితికి కాళిదాసు గారు చేరగలిగిండు. శివుడు గల ఫలము చేరి వినుట. పెద్దలు చెప్పిన దాన్ని చక్కగా విని దాన్ని ఆచరించిండు. నోరు గల ఫలము నుతి చేసి తనియుట. ఈ నోరుంది కనుక మరి ఆ జగన్మాతని 11,11 సార్లు జపం చేసి ఆమెను స్మరించి జన్మను తరింపజేసుకున్నటువంటి వాడు తెనాలి రామకృష్ణ గారు. ఈ రకంగా మహనీయులు ఎంతో మహాతల్లిని ప్రార్థన చేసి సర్వులు కూడా ధన్యులైనారు. మనం కూడా అటువంటి ధన్యత కావాలంటే మరి ఆ జగన్మాతని పూర్తి చేసుకోవాలి కదా. అందుకని జీవితంలో ప్రాణం ఉన్నంతసేపు మరి వీరబ్రహ్మం గారు మనకి ఏదైతే అందజేసిండో దాన్ని మనం అందుకొని ధన్యులం కావాలి కదా. అందుకని వీరబ్రహ్మం గారు చెప్పిన ప్రకారంగా కన్నులున్న ఫలము కాళికం చూసి చూడాలా, చెవులు గల ఫలము చేరి వినాలా, నోరు గల ఫలము నుతి చేసి తనియాలా. అందుకు జన్మ ధన్యమైతేనే బ్రహ్మం గారు చెప్పిన మహావాక్యంతో మనం ధన్యులం కావటం మూల కారణమై ఉన్నదన్నమాట. అందుకని మనం మహాత్ములు చెప్పినట్టు నడిచి ధన్యులమైదామండి.